20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. అవకాశాలు అనేది ఎట్లొస్తే మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన 5 ఎలక్షన్లు పోటీ చేశా. మరి ఈరోజు వాళ్ళ పార్టీలోకి పోలేదా? సో భవిష్యత్తు ఎట్ట జరుగుతుందో చెప్పలేదు. బట్ అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం తీసుకున్న తర్వాత వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తిరిగి మనం చేయాలనేటువంటి సహాయం పొందుతారేమో చూద్దాము. మీరు రాజారెడ్డి గారిని చూశారు యుక్త వయసులో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఆయనతో రాజకీయం చేశారు, ఆయన ప్రత్యర్థిగా పోటీ చేశారు. నాకు తెలిసి 4 సార్లు అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారు, 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చూస్తున్నారు. అంటే రాజారెడ్డి గారిని మనం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఆయన రాజకీయానికి, రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి రాజకీయం చాలా తేడా ఉంటుంది, అదందరికి తెలిసినదే. మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయం గురించి, ఆయన మనస్తత్వం గురించి కూడా ఇప్పటికే చాలామంది రకరకాలుగా చెప్తుంటారు. ఎలా సర్వైవ్ అవుతామని మీరు వెళ్ళారు వైసీపీలోకి? మీరు చెప్పినట్టు సర్వైవ్ అవుతాము కాలేమనేది ఆలోచన చేయలేదు. నేను రాజకీయాల్లోకి ఒక అవసరం అనేది ఉంది. ప్రజలు నన్ను వదిలిపెట్టేటువంటి పరిస్థితిలో లేరు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా, ఏ ఇబ్బందులుగా వచ్చినా కూడా నా దగ్గరికి అప్రోచ్ కావడము, లేకుండా అంటే నేను ఆడినటువంటి అధికారులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి సహాయం చేయమని చెప్పి అభ్యర్థించేటువంటి పరిస్థితిలో నేను ఉండా. రాజకీయాల్లో లేకుండా వాళ్ళని అభ్యర్థిస్తే అది నాన్ సీరియస్ అయిపోతుంది. దానివల్ల రిజల్ట్ అనేది ఎటువంటిది లేదు. నేను ప్రజలు నా దగ్గరికి రావద్దంటే కూడా వాళ్ళు రాకుండా ఆగే పరిస్థితి లేదు. ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే నేను ఎంచుకోవాలా. ఏదర్ తెలుగుదేశమా, లేకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా, లేకుండా ఉంటే బీజేపీనా, లేకుండా ఉంటే జనసేన, ఏదో ఒక పార్టీ. నేను జాతీయ పార్టీ మర్చిపోయినారు, బీజేపీ అయిపోయిందా, కాంగ్రెస్ మర్చిపోయారు, కాంగ్రెస్ పార్టీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ 5 పార్టీలు ఉంటే ఈ 5 పార్టీలో ఏదో ఒక పార్టీ చేరాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మినహాయించి ఏ పార్టీలో చేరినా కూడా అది నాన్ సీరియస్ అయిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జనసేనలోనే సీరియస్గా ఉండొచ్చు. జనసేనలో ఇప్పుడు సీరియస్ అయింది, కానీ నేను ఆ రోజు నిర్ణయం తీసుకునేటప్పటికి జనసేన వాజ్ ద మోస్ట్ నాన్ సీరియస్ పార్టీ. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి దాంట్లో నాయకుడుగా ఉండేటువంటి అతను కూడా గెలవలేకపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నేను గమనించినట్టయితే ఆ సీరియస్నెస్ అప్పట్లో అతనికి కనపడలేదు. రాజకీయాల్లో ఓపిక, సహనం చాలా ఇంపార్టెంట్ కదా ఉంది సార్. సో ఆ సహనము ఉండే దాంట్లో 2 పార్టీలు. సో నన్ను వీళ్ళు అప్రోచ్ అయినారు. సరే, ఓకే, మీరు ఆ ప్రాంతం నుంచి నేను ఒకసారైనా శాసనసభ్యుడిని కావాలి అని అనుకున్నారు మీరు. మరి టీడీపీలోనో జనసేనలోనో ఇంకో పార్టీలో ఉంటే ఎప్పటికైనా ఒక ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో ఖచ్చితంగా అవుతారు. మళ్ళా కూడా వైసీపీలో ఉంటే ఏమీ కాలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా అభ్యర్థి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి పులివెందల రూరల్ ఏమన్నా అయితే మీకు ఏమైనా అవకాశం వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ వస్తే అవుతుంది. లేదంటే మీరు ఎప్పటికీ ఒక వైసీపీ నాయకుడిగానే ప్రధాన కార్యదర్శిగా ఉంటారు తప్పితే ఎమ్మెల్యే కాలేరు. మరి మీ కళలు అనేది నేర్చుకుంటారు. కళ అనేది అది 28 సంవత్సరాల కిందట కళ. 28 సంవత్సరాల పోరాటం తర్వాత ప్రజలకు నేను చేయగలిగినటువంటి మేలు అంతా చేసిన తర్వాత కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం రాజశేఖర రెడ్డి గారి పైన కానీ వాళ్ళ కుటుంబం పైన కానీ ఉంది. మరి అటువంటి సందర్భంలో అది మనం ఛేదించేదానికి కూడా సాధ్యం కాదు. నాకు కాదు, ఎవరికి కూడా సాధ్యం కాదు. వాళ్ళకున్నటువంటి వనరులు కానీ, ప్రజల పట్ల వాళ్ళకున్నటువంటి నిబద్ధత కానీ, ప్రజల అవసరాలు పడినప్పుడు వాళ్ళు ఆదుకునేటువంటి విధానాన్ని కానీ మేము ఏ రకంగా కూడా మ్యాచ్ చేయలేకపోతున్నాం. అండ్ అంతటి సహకారం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా యువతలు ఎవరూ లేరు. సో నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అదే అంత మేలు. నాకు 27-28 సంవత్సరాలు పట్టింది పోరాటం చేసి అన్నీ చేసిన తర్వాత. ఇట్ ఈస్ ఇన్విన్సిబుల్, ఇది సాధ్యం కాదు. అండ్ ఇంకొకటి, పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నీకు ఒక ముఖ్యమంత్రి తానే ఆడ కూర్చొని అన్ని అధికారులు ఇస్తే అంతో ఇంతో వాడికి మ్యాచ్ కాగలుగుతాం. అప్పుడు కూడా అది కాలేం. ఇది నేనే క్యాండిడేట్ అనేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చేస్తే కూడా అక్కడ మనం రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ దాటాలంటే దాటలేం. మరి అటువంటి పరిస్థితులు అక్కడ కూర్చొని నా మీద నమ్మకం లేనప్పుడు ఏ రకంగా నేను పోరాటం చేయగలను? నేను పోరాటం చేయాలనేది నాకుంది, కానీ దేని చూసుకొని పోరాటాలా? నా దగ్గర సరైనటువంటి వనరులు ఉండాలా, ఆయుధాలు ఉండాలా. ఇప్పుడు ఒక ప్రత్యర్థి మీద పోటీ చేసేటప్పుడు గన్నులు బాంబులు కాదు, ఇప్పుడు జనానికి ఏం కావాలా? అక్కడటువంటి స్థానికంగా ఉన్నటువంటి నువ్వు ఎవరినైతే లీడర్లు అంతా ప్రోగ్ చేస్తావో వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ తరపు నాయకులకు చేసినటువంటి లాభాలు మనం కూడా చేయకుండా ఉంటే నీకు ఎట్లా పబ్లిక్ సపోర్ట్ వస్తుంది? నీకు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకు అన్నటువంటి ఆయుధాలని కాదని చెప్పి 100% దాంట్లో డౌట్ ఏముంది? ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా వాడి స్వార్థం అనుకుంటుంది, వాడి అవసరాలు అనుకుంటాయి,
వాని అవసరాలకు ఎవడు బెటర్గా సపోర్ట్ చేయగలుగుతాడు, ఎవడి వల్ల ఎక్కువ లాభం పొందుతుందో వాళ్ళకు అనుకూలంగానే జరుగుతారు. బీట ఓటర్, బీట లీడర్, ఎవరైనా కానీ ఒక లీడర్ స్థాయిలో లీడర్ ఒకటి ఆశిస్తాడు, ఒక ఓటర్ స్థాయిలో ఒక ఓటర్ అట్లా ఆశిస్తాడు, ఒక సామాన్య ప్రజల స్థాయిలో వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కొంతమంది డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంటారు. ఈరోజు పులివెందుల నియోజకవర్గం ఒకసారి వచ్చి చూస్తారండి ఏ రకంగా ఉందో. ఆ రకంగా అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయిలో ఆయన చేశాడు. ప్రతినిత్యం ఈరోజు ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గం ఏ రకంగా ఉండాలంటే పులివెందులు ఎవరైనా చెప్పచ్చు. మీరు పులివెందులో వచ్చే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, జేఎన్టీయూ కానీ, వేంపల్లిలో ఉన్నటువంటి IIIT కానీ, ప్రతి ఒక్క మండలంలో రాజశేఖర రెడ్డి గారు చదివే కదా. లేదు మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఈరోజు బస్ స్టాండ్లు అన్నీ చెప్పేసి ఈరోజు మొత్తం ఆధునీకరణ అంతా కూడా పోలీస్ స్టేషన్లు కానీ ఇంకోటి అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు కొత్తగా రోడ్లన్నీ వైడనింగ్ అని చెప్పేసి కొత్త హైవేలన్నీ తీసుకొని రావడం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు GNSS గండికోట వరకు రాజశేఖర రెడ్డి గారే కదా. రింగ్ రోడ్ ఒకటే పూర్తి చేసినారు. తర్వాత మిగతా రోడ్స్ అన్ని, మిగతా రేడియల్ రోడ్స్ అన్నీ ఈ మధ్య కాలంలో బాగా జరిగాయి. ఇప్పుడు హైవే కూడా ఏది బెంగళూరు టు విజయవాడ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ హైవేని కూడా పులివెందుల మీదుగా తీసుకొని పోతున్నారు. సో అక్కడటువంటి వాటర్ స్కీమ్స్ కూడా GNSS వరకు రాజశేఖర గారు తీసుకొని పోతే వేంపల్లె ప్రాంతానికి చక్రాయపేట మండలానికి కూడా కావాల్సినటువంటి ఆ యొక్క సొరంగాల ద్వారా నీళ్లు తీసుకొని పోయి కాలేటిబాగ్ అనేటువంటి తీసుకొని పోయేటువంటి స్కీము జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆ తర్వాత శిల్పారామం తీసుకొని చేస్తారు. మెడికల్ కాలేజ్ మీరు చూసినట్టు ఉంటుంది. ప్రతి ఒక్క మండలంలో పాలిటెక్నిక్ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, ఆ తర్వాత నాడు నేడు విధానం పెట్టుకొని ఈరోజు మీరు ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి స్కూల్ యొక్క పరిస్థితి చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నాకు తెలిసి మేము చిన్నప్పుడు లారెన్స్ స్కూల్లో ఓడేలంటే చాలా అద్భుతమైనటువంటి స్కూల్ అనుకునేవాళ్ళం. ఈరోజు పులివెందుల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. మా వేంపల్లో ఉన్నటువంటి స్కూల్ ఒకసారి మీరు ఎప్పుడన్నా వేంపల్లికి వస్తే చూడండి ఏ స్థాయిలో ఉందో. సో డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏది కావాలని కూడా నియోజకవర్గం. అయితే మీ వల్ల నాకు తెలిసింది ఏంటంటే దూరపు కొండలు నునుపు కాదు, దగ్గర కొండలు కూడా నునుపుగా కనిపిస్తాయి. దగ్గర గురించి కూడా చూడొచ్చు, కొండలు నునుపుగా కనిపిస్తాయి అనేది ఒక సత్యం అయితే నాకు అర్థమైంది. కానీ సతీష్ రెడ్డి గారు ఇదే కమిట్మెంట్తో పనిచేయాలని, వైసీపీలో ఇంత వటుడింత అయిన చందంగా ఇంతకింత మీరు ఎదగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.